కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను ఆ ప్రాపర్టీని ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే ఈరోజు ప్రజెంట్ దాని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఒక దురుద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆస్తిని ఆంధ్ర ప్రజల ఆస్తిని కొంత దాన్ని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నము కుట్రలు మొదలైన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా ఉద్యమంగా వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే మస్తాను నేను కొంత నిన్న రాత్రి నుంచి దీని మీద బాగా అసలు ఏంది అని చరిత్ర మీద నేను మస్తాను మాట్లాడి ఒక చరిత్రకు ఈ చరిత్ర అంతా కొంత మనము తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ అయితే మేము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. వైజాగ్లో కార్మికులు దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నారు, పార్లమెంటు దాకా పోయారు. ఇవన్నీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గమనించాల్సిందంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు. మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఎవరు ఉన్నారా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ టర్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు. మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇచ్చిన కాంగ్రెస్గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీడ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంటు షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు బయలుస్తున్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యో ఈడ 2 రాష్ట్రాలు విడిపోయిందో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల మేమేం చేయలేని పరిస్థితులలో మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలాంటి కుట్ర మొదలుపెట్టిరంటే ఇప్పుడే మస్తాన్ అంటున్నాడు. ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీకి నేను ఇక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మీడియా చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి, మీడియా ప్రజలు కూడా ఆలోచన చేయండి. అక్కడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంటు
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు. అంటే ప్రతిపక్షం రాకపోయినా పక్షమైనా రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడే కదా. చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా అనేది ఆ పంచాయతీ వేరుగా, మనకు సంబంధం లేదు అదిగా. కానీ పార్టీ పరంగా ప్రతిపక్ష నాయకుడు లేదు, మాజీ ముఖ్యమంత్రి. ఓకే, ప్రతిపక్ష నాయకుడు కాదప్పా, మాజీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా. మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు దోస్తే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జగన్ ఉన్నా ఆయన దోస్తే, ఈ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి దోస్తానం మీ ఇద్దరికి ఉంది. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఈయన స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించడానికి పోయిండు. ఆయన గమ్మున కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కార్మికులు కంటిన్యూ అవుతున్నారు అక్కడ. స్టీల్ ప్లాంట్ సభలు అదేంటి దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పాత్రలు యాక్టింగ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు, ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు, విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరంని అటెండ్ చేసిండు, వైజాగ్ పోయిండు. చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లని దీక్షలు చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినా లేదా అదే మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఎక్కడికి, విశాఖ కార్మికుల శిబిరానికి. ఇది అయిపోయింది. మళ్ళీ ఇదొక 5 ఏళ్ళు ఇదంతా. పాపం విశాఖ స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు, ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు ఈయనది అయిపోయింది. ఎవరిది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరి కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన, నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన.